వెల్కమ్ టు మై బొమ్మరీలు సునీతాస్ కిచెన్. పోహా లడ్డు అండి. 1 కప్పుకు పోహా, సగం కప్పు పల్లి, పావు కప్పు అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని ఎన్ని రకాలు ఉంటే అన్ని తీసుకోవచ్చు. వేయించుకోవాలండి. స్లో ఫ్లేమ్ అనేది తక్కువ పెట్టుకొని వేయించుకోవాలి. తొందరగా ఇది ఎర్రగా అయిపోతాయండి. స్లోగా పెట్టుకోవాలి. రెడ్డిస్ వచ్చే వరకు వేయించుకోవాలి. అన్నీ ఉట్టి వేయించుకోవాలండి. అప్పుడే మనకు రెడ్ కలర్ వచ్చేది, రంగు చేంజ్ అవుతుందండి. అప్పుడే చాలా బాగుంటాయండి లడ్డు ఇవి. ఇంకా కొంచెం కావాలండి. ఎగిపోయినాయండి, ఇవి తీసేస్తాను. ఇవి ఎక్కువ వేయించకుండా పైన వేయించాలండి. పొట్టు పోయే వరకే. మరి ఎక్కువ వేయించితే మనకి ఆయిల్ బయటకు వస్తుంది, టేస్ట్ మారిపోతుంది. ఎక్కువ వేయితే కూడా ఇప్పుడు చిటపట అంటున్నాయి చూడండి. అప్పుడు మనకి చూడండి ఇలా పట్టుపట్టు అనాలి అంతే. ఇట్లా పొట్టు వెళ్ళిపోతే చాలు అంతే. ఏమాత్రం పొట్టు లేకుండా తీయాలండి. నట్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చండి. ఇవన్నీ ఇవి కూడా దూరగా వేయించుకొని ఇవి కూడా పొడి చేసుకోవాలండి. మీ దగ్గర ఎన్ని నట్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చండి, రకరకాలు. నేను సన్ఫ్లవరు, కాజు, బాదం అన్నీ పొడిదండి, బాగుంటుంది. ఈ వేడికే సరిపోతుందండి. చిన్న వేడికే ఎగిపోతాయి, ఎక్కువ వేయించకూడదు. ముందుగా అటుకులు మిక్సీకి వేసుకొస్తానండి. మెత్తగా వేసుకోవాలి మిక్సీకి. ఇది మిక్సీ పట్టుకొని వస్తానండి. ఇంత బొంబాయి రవ్వ కంటే కొంచెం మెత్తగా ఉండాలి. పేని కావాలండి. తీలోకి వేసుకో. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తానండి. మెత్తగా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మెత్తగా వేసుకోవాలండి. వేయించుకునేటివి చాలా బాగుంటాయండి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. అంతా కలిపేసి ఒకదాని తర్వాత ఒకటి అంతా కలిపేసుకుంటూ రావాలి. ఇప్పుడు పల్లీలు వేసేస్తానండి. తెల్లగా ఉండాలి. ఎక్కువ వేగితే కూడా బాగుండదండి, టేస్ట్ పోతాయి. పల్లీలు కూడా మిక్స్ కొట్టాలి. ఇప్పుడుదంటే పల్స్ మోడ్లో తిప్పుకుంటూ రావాలి. కంటిన్యూగా తిప్పితే అంటుకుపోతుంది మిక్సీకి. తెల్లగా ఇట్లా పల్స్ మోడ్లో తిప్పితే రవ్వ పడుతుందండి బాగా. అంతా కలిపేయాలండి. అంతా కలిపేసిన తర్వాత సగం బెల్లము సగం షుగర్ వేసుకోవాలండి. అంతా బెల్లం వేసుకోకూడదు, అంతా షుగర్ వేసుకోకూడదు, రెండు వేసుకోవాలి. సగం షుగరు సగం బెల్లం. ఇదంతా తీసుకుంటాం కదండి, ఇది తీసుకొని కొంచెం బెల్లం వేసి తిప్పుకొని వస్తాను. డైరెక్ట్గా బెల్లం తిప్పితే రాదు. పావు తీసుకున్నానండి బెల్లము, మిగతాది చక్కెర తీసుకుంటాను. అయిందో అయిపోయిందండి. ఇది వేసి దీనిలో వేసేస్తాను. ఇదంతా కలిపేయాలండి. బెల్లం వేసినది అంతా కలిపేయాలండి. అంతా కలిపేసి మిగతాది షుగర్ వేసుకొని వస్తానండి మెత్తగా. మిగతాది షుగర్ అండి. పావు కప్పుకు తక్కువ తీసుకున్నాను. ఎక్కువ తింటామండి, అందుకే కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. అంతా వేసేస్తాను షుగర్. అంతా షుగర్ వేసి కలిపేస్తానండి. అంతా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసి దీనికి వేసేసి మొత్తం లడ్డు కట్టేసి వేసుకోవచ్చండి. పాలపొడి లేదనే నేను డ్రై ఫ్రూట్స్ వేయించి వేసినానండి. అందుకే నేను కాజు పంకిన్ సీడ్స్ బాదం దంచుతానండి. కాజు పంకిన్ సీడ్స్ అండి. కాజు
చిన్న చిన్నగా కట్ చేసుకొని పంకిన్ సీడ్స్ వేసి బాదం పొడి దానిలో వేసినాను. బాదం చాలా వేసిన పొడి, కాజు బాదం దాంట్లో వేసినాం కదా, దీనిలో కొంచెం కాజు పంకిన్ సీడ్స్ వేసిన. నెయ్యి బాగానే తీసుకోండి, నెయ్యి ఒక 2-3 స్పూన్లు తీసుకోండి. చాలా బాగుంటుందండి లడ్డు. వేగినాక ఈ పొడంతా దీనిలోనే వేసి కలిపేస్తాను. మరీ ఎర్రగా వేయించుకోద్దండి, రెడ్డిస్ వస్తే చాలు. నెయ్యి కాగింది కదండి, ఈ పొడి అంతా దీనిలో వేసేస్తాను. వేసేయండి. అంతా కలిపినాక ప్రెస్ చేస్తూ కలపండి. పెట్టండి, ఇప్పుడు పెడితే కాలుతుంది. చేస్తూ కలపండి. తొందరగా కట్టేయాలండి, మళ్ళీ ఆరిపోతే లడ్డు కట్టనీకి రాదు. ఇప్పుడు వేడి మీదనే కట్టేయాలి. లడ్డు కట్టాలండి, గట్టిగా కట్టుకోవాలి, కాలుతుంది. చూయించు. కొంచెం పాలేసి కట్టుకోవాలండి. మనకి కట్టనీకి రాకుంటే కొద్దిగా పాలు వేసినాను. కొద్దిగా పాలు వేస్తే చాలా బాగా వచ్చినాయండి. కొంచెం పాలు వేసుకోండి, మంచిగా వస్తాయి. పాలు వేసుకున్నందుకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, బయట పెట్టకూడదండి. కొంచెం సేపు ఉంటే ఆరిపోతాయండి. పెద్దగా కట్టినానండి, చిన్నగా కట్టలేదు నేను, కొంచెం పెద్దగా కట్టినా. చూడండి ఎంత బాగున్నాయో, రవ్వ లడ్డు లాగా ఉందండి. మీరు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి, తురిమి, బాగుంటుంది. అయిపోయిందండి లడ్డు, ఎంత బాగా వచ్చినాయి చూడండి. చూడండి లోపలికి ఎంత బాగున్నాయి. చదివిపోయిందండి, బాగుందండి, చాలా బాగుంది. డ్రై ఫ్రూట్స్ పొడి వేసినా కదా, చాలా బాగుందండి. బా ఎంత బాగున్నాయో కదా, మంచి టేస్ట్ అండి. కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి, మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటుంది కదా తెల్లది, అది కూడా వేసుకొని చేసుకోవచ్చు. వేయించి కొంచెం పాలు వేసినానండి లడ్డు గట్టనిక. చాలా బాగుందండి టేస్ట్, మీరు కూడా చేసుకోండి. పాలు మాత్రం చూసి 2 చుక్కలు వేసుకోవాలండి, అంతే. డ్రై కొబ్బరి ఉంటుంది కదండి, ఒక ప్లేట్లో వేసుకుని ఈ లడ్డు తిప్పేస్తే పైన అంతా కొబ్బరి కనిపిస్తుంది. అలా కూడా చేసుకోవచ్చు. నేను సింపుల్గా చేసినానండి, సింపుల్గా చేసి ఎక్కువ టేస్టీతో చేసినానండి. చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.